కిరాక్ కార్పి కానీ, సేమరాజా కానీ, కిరణ్ కానీ అంటే వీళ్ళని నరికేస్తానని చెప్పేసి వైసీపీ సోషల్ మీడియాలో వాళ్ళని భయపెట్టే పరిస్థితి కనిపిస్తూ ఉంది. మీరు దీన్ని ఎలా చూస్తారు? నేను కూడా వైసీపీ సానుభూతి పడండి, కానీ వీళ్ళ గవర్నమెంట్ 5 సంవత్సరాలు చూసిన తర్వాత ఎలాంటి గవర్నమెంట్ పబ్లిక్లో ఉంటే రేపొద్దున భవిష్యత్ తరాలకి రోజులు ఉండవు అని మేము డిసైడ్ అయ్యాం. 160 సీట్లు ఎలాగొచ్చాయండి? ఇప్పుడు ఎందుకు రాలేదండి? వాళ్ళు చేసే పనులు పెట్టి రాలేదు, నెక్స్ట్ కూడా రారు. ఈ ప్రజాస్వామ్యంలోనే మిమ్మల్ని గెలిపించినందుకు ప్రజలు పొడిచేనందుక, గొడ్డలతో నరికేనందుక, చంపేనందుక ఏంటి మీ ఉద్దేశం అని నేను అడుగుతా ఉన్నాను. వైసీపీ పార్టీ గెలిచిన తర్వాత అన్నారు, అసలు గెలిచే ప్రసక్తే కూడా లేదు. కిరాక్ కార్పినో లేకపోతే ఇంకోటి చంపేస్తాం అన్నది అది కరెక్ట్ కాదు. చంపుకుంటూ పోతే లాస్ట్కి మనుషులు మిగలరు, అడవులే మిగిలితే, చెట్లు ఆకులు మిగిలితే. వచ్చే ఎలక్షన్లో వైసీపీ కానీ గెలిచినట్టయితే కిరాక్ కార్పి కానీ, సేమరాజా కానీ, కిరణ్ కానీ అంటే వీళ్ళని నరికేస్తానని చెప్పేసి వైసీపీ సోషల్ మీడియాలో చాలా విపరీతమైనగా మాట్లాడుతూ వాళ్ళని భయపెట్టే పరిస్థితి ఉందని చెప్పి కనిపిస్తూ ఉంది. మీరు దీన్ని ఎలా చూస్తారు? కారుమూరి నాగేశ్వరరావు మాజీ మంత్రి ఉన్నారు, ఆయన మొన్న ఒక వారం రోజుల క్రితం మేము ఒక టీవీ షోలో చూసాం. ఏదైతే కనుక ఇప్పుడు ప్రజెంట్ కూటమి గవర్నమెంట్ ఎవరైతే కనుక వైసీపీ వాళ్ళని బూతులు తిట్టడం లేకపోతే కేసులు పెట్టడం ఇలాంటివి చేస్తే మేము రేపొద్దున గవర్నమెంట్ మారిన తర్వాత గుంటూరు వరకు ఇక్కడ నుంచి వచ్చి చొక్కాలు పట్టుకుని లాక్కొచ్చుకోవడం, గుంటూరు దాటిన తర్వాత కత్తులు పెట్టి నరికేస్తాం అని చెప్పి చెప్పడం జరిగింది. యాక్చువల్గా మన భారతదేశంలో స్వేచ్ఛ అంటే మన వాక్ స్వాతంత్రం ఉంది, ఎవరి ఒపీనియన్ అయినా సరే పబ్లిక్ గా చెప్పాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ఎంతో బాధ్యతగా చేసినటువంటి ప్రజాప్రతినిధులు ఎంతో ఓపికగా చాలా బాధ్యతగా మాట్లాడాలి. అలాంటిది వీళ్ళే బాధ్యత తప్పి ఎవరో ఏదో మాట్లాడారు లేకపోతే వాళ్ళ పార్టీ కార్యకర్తలు వాళ్ళని మాట్లాడారని చెప్పేసి అని ఆయన నరికేస్తానని చంపేస్తానంటే, అదే వైసీపీ గవర్నమెంట్ 2019 నుంచి 24 మధ్యలో ఒక కొడాలి నాని, ఒక రోజా, ఒక గుడివాడ అమర్నాథ్, జోగి రమేష్ ఇలాంటి చాలా మంది వ్యక్తులు అకారణంగా ఒక సీనియర్ పొలిటీషియన్ మన రాష్ట్రానికి చాలా విజన్ గా పనిచేసిన చంద్రబాబు నాయుడు వాళ్ళ ఇంట్లో భార్య గారిని, వాళ్ళ శ్రీమతి గారిని, వాళ్ళ ఫ్యామిలీని టచ్ చేసినప్పుడు ఈ స్టేట్ అంతా ఒక్కసారిగా ఎంత బాధపడిందో మాకు తెలుసు. ఆ నిజంగా అలాంటి మాటలు మాట్లాడినప్పుడు ఇదే కూటమి ప్రభుత్వం కక్ష తీర్చుకోవాలి, అదే కారుమూరి నాగేశ్వరరావు మాటలు నిజం చేయాలంటే వీళ్ళకి సెకండ్ పని, కానీ అలా పని చేయట్లా. ఎవరైతే కనుక తప్పు మాట్లాడారో వాళ్ళని చట్టపరంగా న్యాయపరంగా వాళ్ళ పని చేస్తున్నారు తప్ప ఎవరిని ఇంతవరకు కనీసం ఇంత మాట కూడా అనట్లేదు, ఇంత మాట కూడా వాళ్ళని ఎవరిని బహిరంగ ఇచ్చేయట్లా. సో కారుమూరి నాగేశ్వరరావు మాట్లాడిన మాటలో ఎవరైతే కనుక ఇప్పుడు వైసీపీ గవర్నమెంట్ ఈ బాధపడుతుందో వాళ్ళ గతంలో చేసిన పనులు కూడా వాళ్ళు గుర్తెచ్చుకోవాలి. మనం రోడ్డెక్కి మనం పబ్లిక్ ని ఎలా మాట్లాడాం, పబ్లిక్ లో ఈ రోజున వైసీపీ గవర్నమెంట్ వాల్యూ పోవడానికి కారణం ఏంటంటే కేవలం వాళ్ళ నోటి దురుసులు అంతే. వాళ్ళకి ఇచ్చిన అధికారాన్ని వాళ్ళ అన్యాయంగా వాళ్ళ కంటితో వాళ్ళ ఏళ్ళతో వాళ్ళ కంటిని వాళ్ళే పొడుచుకున్నారు. కాబట్టి నేను ఒకప్పుడు వైసీపీ కార్యకర్త, నేను కూడా వైసీపీ సానుభూతి పడండి, కానీ వీళ్ళ గవర్నమెంట్ 5 సంవత్సరాలు చూసిన తర్వాత ఎలాంటి గవర్నమెంట్ పబ్లిక్ లో ఉంటే రేపొద్దున భవిష్యత్ తరాలకి రోజులు ఉండవు అని మేము డిసైడ్ అయ్యాం. అలాగే నాకు తెలిసినటువంటి చాలా మందిని ఎడ్యుకేట్ చేస్తున్నా, దయచేసి వైసీపీ గవర్నమెంట్ వాళ్ళ వ్యక్తుల్ని, వాళ్ళ వ్యక్తిత్వాలని ఎవరైతే కనుక ఉన్నారో వీళ్ళు మాట్లాడే మాటలు ఇవన్నీ ఖండించండి. ఇది కరెక్ట్ కాదు. కూటమి చేసే ప్రభుత్వం మాత్రం 100% వాళ్ళ చట్టబద్ధంగా న్యాయబద్ధంగా చాలా పర్ఫెక్ట్ గా వెళ్తున్నారు. స్టేట్ ఖచ్చితంగా ఒక 10-15 సంవత్సరాల్లో మనకు ఒక మంచి రాజధాని అవుతుంది, మంచి విజనోన్న నాయకుడు దొరుకుతాడు, అందరు భవిష్యత్తులో బాగుంటాయి. ఇది నా ఒపీనియన్. వచ్చే ఎన్నికల్లో వైసీపీ గాని గెలిచినట్టయితే సోషల్ మీడియాలో మాట్లాడుతున్నటువంటి కిరాక్ కార్పి గాని, సేమరాజా గాని, మొన్న అరెస్ట్ అయిన కిరణ్ గాని ఇలాంటి వాళ్ళందరినీ నరికేస్తాను అని చెప్పేసి వైసీపీ సోషల్ మీడియాలో పబ్లిక్ గా చెప్తున్నారు. అంటే దీన్ని మీరు ఎలా చూస్తారు? 160 సీట్లు ఎలాగొచ్చాయండి? అందరం సర్వీస్ చేయబట్టే కదా వచ్చాయి. ఇప్పుడు ఎందుకు రాలేదండి? వాళ్ళు చేసే పనులు పెట్టి రాలేదు, నెక్స్ట్ కూడా రారు. అది చాలా దారుణం. ప్రతి ఒక్కళ్ళని అరాచకాలు చేసి అన్యాయం చేసి ఎవరైనా మా రాజకీయం గురించి మాట్లాడితే అలా కొట్టడం పబ్లిక్ లోనే అలా చేశారు. అది ధర్మం కాదు. అందరికీ గవర్నమెంట్ ఉండాలి. వాళ్ళు గెలిచారు, వాళ్ళు చూడాలి. వాళ్ళు చెడ్డ వీళ్ళు మంచి అని చెప్పడం కాదండి. ఎవరు తప్పు చేస్తే వాళ్ళు పోతారు. అదే రెండు మాటలు. ఇప్పుడు ఒక మనిషిని బెదిరించేటట్టు వీళ్ళు ముగ్గురిని టార్గెట్ చేస్తామని చెప్పేసి అంటున్నారు. దీన్ని ఎలా చూడాలంటారు? అది న్యాయం కాదండి, అన్యాయమే, దురన్యాయం. అది
ఎక్కడైనా చెప్తారు, నేను చెప్పడమే కాదు, ఎవరైనా చెప్తారు. వచ్చే ఎలక్షన్ లోని వైసీపీ గాని గెలిచినట్టయితే మళ్ళీ ప్రతి ఒక్క టీడీపీ సోషల్ మీడియాలో మాట్లాడిన ప్రతి ఒక్కరికి కూడా అంటే వాళ్ళకి నరికేస్తాము చంపేస్తాము అని చెప్పేసి బెదిరింపు చేస్తున్నారు. అలాగే ఇప్పుడు సీమరాజా గాని కిరాక్ కార్పి గాని కిరణ్ గాని మొన్న అరెస్ట్ అయిన కిరణ్ గాని అంటే ఇలాంటి వాళ్ళందరినీ కూడా నరికేస్తాము అని చెప్పేసి చెప్తున్నారు. దీన్ని ఎలా చూడాలంటారు? ఇప్పుడు ప్రజాస్వామ్యంలోనే ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ప్రజా ప్రతినిధుల్ని ప్రజలు దేనికి అసెంబ్లీకి పంపిస్తారంటే ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి సమస్యలు ఏమైనా ఉంటే ఆ అసెంబ్లీలోని పార్లమెంట్ లోని ప్రస్తావించి ఆ సమస్యల పరిష్కార దిశగా శాసనసభ్యులు గాని పార్లమెంటు సభ్యులు గాని శాసన మండల సభ్యులు గాని మంత్రులు గాని అక్కడ ఆ వాణిని వినిపించి ఆ పేద బడుగు బలహీన వర్గాల ప్రజల సమస్యల పరిష్కారం కొరకు ఈ రోజు ప్రతి ఒక్క పౌరుడు కూడా ఓటేసి మిమ్మల్ని అక్కడ పంపించడం జరుగుతుంది. నంబర్ 1. ఈనాటి ఉన్న ఈ రాజకీయంలోనే ఎవరైనా మాట్లాడితే పొడి చేస్తాము, చంపేస్తాము, పీకలు కోసేస్తాము, మర్డర్లు చేస్తాము అంటే ఈ సంస్కృతి ఎటెళ్లుతుంది అనేది నేను అడుగుతా ఉన్నాను. ఈ ప్రజాస్వామ్యంలోనే మిమ్మల్ని గెలిపించినందుకు ప్రజలు పొడిచేనందుక, గొడ్డలతో నరికేనందుక, చంపేనందుక ఏటి మీ ఉద్దేశం అని నేను అడుగుతా ఉన్నాను. అసలు మీరు ఏటి మెసేజ్ ప్రజలకు ఇస్తున్నారని నేను అడుగుతా ఉన్నాను. ఇది ఎంతవరకు కరెక్ట్ అంది? మీకు ఈరోజు ఒక నియోజకవర్గంలోనే 2 లక్షల ఓట్లు పైబడి ఉన్నటువంటి ప్రజలు మిమ్మల్ని ఎన్నుకుంటున్నారు. దేని గురించి? మా సమస్యల ప్రజా పరిష్కార దిశగా మీరు ప్రయాణం చేస్తారు, మా సమస్యలు ఏమున్నా చూడ మీరు పరిష్కరిస్తారని ప్రజలు మీకు ఓటేస్తుంటే వాళ్ళు చంపేస్తాము, వీళ్ళు పొడి చేస్తాము, కిరాక్ కార్పిని చంపేస్తాము, లేదా సీమరాజాన్ని చంపేస్తాము, లేకపోతే ఈయన్ని చంపేస్తాము, ఆయన కిరణ్ చంపేస్తాము అంటే ఇది ఏంటని అడుగుతా ఉన్నాను. ఎవరైనా సరే అసలు ప్రజాస్వామ్యంలో వాక్ స్వాతంత్ర హక్కు అనేది ఒకటి ఉన్నది. వాక్ స్వాతంత్ర హక్కు మనం మాట్లాడేటప్పుడు కూడా కొన్ని విలువలతో మాట్లాడాలి. ఒక మహిళ సోదరిమణులు ఉన్నారనుకోండి, వాళ్ళు కించపరచకుండా మాట్లాడే దిశగా ముందుకెళ్ళాలి. లేదా ప్రజాస్వామ్యంలో కొన్ని హక్కులు ఉంటాయి, ఆ హక్కులు ఏ రకంగా మాట్లాడాలనేది మాట్లాడుకోవాల్సినటువంటిది ఉంటుంది. అటు అధికార పక్షం కానీ ప్రతిపక్షం కానీ ఎవరు మాట్లాడితే చంపేస్తాను, పొడి చేస్తాను, గొడ్డలతో నరికేస్తాను అంటే అది మీ అధికారంలోకి వస్తే అంటే మీరు ఇంతకు ముందు అధికారంలోకి వచ్చినప్పుడు అలా నరికేసి అంటే బాబాయ్ నరికేశారు కదా ఆ సంస్కృతి అయిపోద్దని మీరు అనుకుంటున్నారు. ఎవరెవరిని చంపారో ప్రజలందరూ చూడబట్టే మీకు ఈ రోజు ఆ రోజు ఉన్నటువంటి మీ యొక్క విచ్చలవిడితనం, మీ దౌర్జన్యాలు, మీ దమనకాండలు, మీ గుండాయిజం, మీ రక్తపాతాలు అన్నీ చూసి ఈరోజు ప్రజలు మీకు ఎన్ని ఇచ్చారు సీట్లు? 11. రేపు మీరు ఇదే విధంగా కానీ ప్రవర్తించి మేము ఎవరినైనా నరికేస్తాము, చంపేస్తాము, పొడి చేస్తాము, తోసేస్తాము, లేకపోతే మర్డర్ చేసేస్తామని అంటే మీకు ఎక్కడో చెల్లుతుంది కానీ ఈ ప్రజాస్వామ్యంలో చెల్లదండి. ఆంధ్రప్రదేశ్ ప్రజలు చాలా విజ్ఞులు. గతంలో మీకు ఏదైతే 11 ఇచ్చారో ఈ రోజు ఆ రోజే సమాధి కట్టిస్తారు. ఇప్పుడు మరీ ఇంకా భూమిలోకి పాతేస్తారు. ఎందుకు పాతేసి సమాధి పైన కట్టేస్తారు? దేని ద్వారా పాతేస్తారు? ఓటు ద్వారా ప్రజలు మీకు తగిన గుణపాఠం చెప్తారని నేను తెలియజేసుకుంటున్నాను. ఏది ఏమైనప్పుడు కూడా ప్రజాస్వామ్య విలువను కాపాడవలసిన బాధ్యత ప్రజాప్రతినిధుల మీద ఉన్నది కాబట్టి దాన్ని గుర్తుపెట్టుకోవాలా. నెంబర్ 1. నెంబర్ 2, పొడి చేస్తాను, చంపేస్తాను, కొట్టేస్తాను అనేది మాత్రం మీరు వెనక్కి తీసుకోవాలా. రానున్న రోజుల్లోనే ఆంధ్రప్రదేశ్ ప్రజలు చాలా విజ్ఞులు. మీరు ఆ మాటల అబ్బాకులు చవ్వకలను కట్టి పెట్టకపోతే మాత్రం మీ యొక్క పార్టీకి చమరగీతం పాడి సమాధి కడతారని మీ ద్వారా నేను తెలియజేసుకుంటా ఉన్నాను. వచ్చే ఎలక్షన్లో వైసీపీ గెలిచినట్టయితే మేము టీడీపీ సోషల్ మీడియాలో మాట్లాడినటువంటి కిరాక్ కార్పి కానీ సీమరాజా కానీ కిరణ్ కానీ వీళ్ళని వదిలిపెట్టే పరిస్థితే లేదు, వీళ్ళని చంపేస్తాము, నరికేస్తాము అని చెప్పేసి వైసీపీ సోషల్ మీడియాలోని చాలా మంది చెప్పడం జరుగుతుంది. అధికార నాయకులు కూడా వైసీపీ అధికార నాయకులు కూడా మాట్లాడడం జరుగుతుంది వాళ్ళని చంపేస్తాము అని. దాన్ని సమాజంలో అసలు ఎలా చూడాలంటారు దీన్ని? వాళ్ళు ముగ్గురు మాట్లాడుతున్నారని చెప్తున్నారు. వాళ్ళు మంచిగానే మాట్లాడుతున్నారు. అంటే నిన్న మొన్న ఈ మధ్యకాలంలో కిరణ్ గారు కొంచెం మహిళల మీద దూషించారు తప్ప అది కూడా తప్పని నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పి పార్టీని సస్పెండ్ చేశారు. తర్వాత ఆయన్ని జైలుకు కూడా పంపించారు. రిమాండ్లో ఉన్నారు ఆయన. అయితే మహిళల మీద దూషించకూడదు, ఒక పాలసీ మ్యాటర్ మీద మాట్లాడాలి. జనాలు ఎవరైనా స్వతంత్రం వచ్చిన తర్వాత రాజ్యాంగంలో 18 సంవత్సరాలు నిన్ను ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కు ఎలాగైతే యూజ్ చేసుకుంటారో ప్రతి ఒక్కరికి మాట్లాడే హక్కు ఉంటుంది. ఆ హక్కు దుర్వినియోగం చేసుకోకూడదు. అంటే ప్రజలకి ఉపయోగపడేటట్టు మాట్లాడాలి. ప్రతిపక్ష పార్టీ కానీ అధికార పార్టీ కానీ ఏమన్నా మంచి చెడులు ఏమన్నా ఉంటే ప్రజలు చెప్పే హక్కు ఉంది. కానీ మహిళల్ని దూషించకూడదు. ఇది జరగలేదు, ఇది ఎప్పుడు చేస్తారని అడగండి. అలాగే టీడీపీ ఏమన్నా తప్పులు చేస్తారో అని మీకు అనిపించింది అనుకోండి, అడగండి. అంతే తప్ప మేము గెలిస్తే చంపేస్తాము, నరికేస్తాము అంటే అది కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు మహిళల మీద దూషిస్తే
టీడీపీ పార్టీ వాళ్ళే కదా కిరణ్ గారిని అరెస్ట్ చేశారు, వైసీపీ వాళ్ళు ఏమి అనలే కదా. అంటే గెలిచిన తర్వాత నరికేస్తాం చంపేస్తాం అంటే భయపడి ఇంట్లో పడుకునే ప్రసక్తి లేదు. పార్టీ ఏదైతే మంచి పనులు చేస్తుందో అది జనాల్లోకి వెళ్ళే విధంగా ఎంతమంది అన్నా మాట్లాడవచ్చు, స్వతంత్రంగా మాట్లాడే హక్కు ఉంది. కానీ లేడీస్ని విమర్శించకూడదు. వైసీపీ పార్టీ గెలిచిన తర్వాత అన్నారు, అసలు గెలిచే ప్రసక్తే కూడా లేదు. ఎందుకంటే వాళ్ళు చాలా తప్పులు చేస్తారు, ఇప్పటికీ చేస్తూనే ఉన్నారు. నరికేస్తాం చంపేస్తాం అంటే ఎవరు జనాలకి ఇబ్బంది అనిపిస్తుంది. ఫస్ట్ నుండి 19 నుండి 24 వరకు బూత్లు మాట్లాడుకొని భయం పిచ్చేటట్టే మాట్లాడితే నెక్స్ట్ ఈ 11 సీట్లు కూడా ఒక సీట్ అయిపోతుంది అని నేను అనుకుంటున్నాను. మరి ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ గెలిచినట్టయితే టీడీపీ సోషల్ మీడియాలోని మాట్లాడినటువంటి కిరాక్ కార్పి గాని, సీమరాజా గాని, కిరణ్ గాని వీళ్ళని ఎవరిని వదిలిపెట్టేది లేదు, వాళ్ళని నరికేస్తాము చంపేస్తాము అని చెప్పేసి వైసీపీ సోషల్ మీడియాలోనే హల్చల్ చేస్తుంది. వీళ్ళని చంపేస్తాము నరికేస్తాము అనడం కరెక్టే అంటారా? అంటే ఏ పార్టీ నుంచి అయినా సరే ఎవరైనా విమర్శలు ప్రతి విమర్శలు చేసుకున్నామంటే దానికి ఉందాతనంగా ఉండాలి. అంతేగాని మన ఇంట్లో మన పర్సనల్ గా లేకపోతే ఎమ్మెల్యే గారు లేకపోతే ఇంకో మినిస్టర్ వాళ్ళు భార్య బిడ్డల మీద పర్సనల్ గా మనం వెళ్ళకూడదు. అది మనకు అనవసరమైన సబ్జెక్టు. కాబట్టి అది ఏ పార్టీ అయినా, అది టీడీపీ అవ్వచ్చు, జనసేన అవ్వచ్చు, బీజేపీ అవ్వచ్చు, లేదా ఇంకో పార్టీ అవ్వచ్చు. కాబట్టి అది ఎవరు తప్పు చేసినా తప్పే. దాన్ని అయితే మటుకి నేను ఒక సామాన్య మానవుడిగా ఖండిస్తున్నాను ఆ విషయంలో మటుకి. కాబట్టి దీనివల్ల ఇప్పుడు ఆ కిరాక్ ఆర్పినో లేకపోతే ఇంకో చంపేస్తాం అన్నది అది కరెక్ట్ కాదు. అది ఏంటంటే చంపుకుంటూ పోతే లాస్ట్ మనుషులు మిగలరు, అడవులే మిగిలితే, చెట్లు ఆకులు మిగిలితే. అలాగనేసి ప్రతిదీ కూడా ఇప్పుడు అలా అనుకుంటే వైసీపీలో అంతమందిని చంపేయాలి. ఇప్పుడు ఉదాహరణకి వల్బినేని వంశీని కానీ, కొడాలి నాని కానీ, పోసాని కృష్ణమురళి కానీ, ఇలాంటి వాళ్ళు చాలా మంది, రోజా కానీ, వాళ్ళు గోటికి పనిచేయరు. ఎవరు మన భువనేశ్వరమ్మ కానీ వీళ్ళ కోసం చాలా వరస్ట్గా మాట్లాడారు. దానికి ఏంటంటే వాళ్ళకి రాజకీయంగా తీసుకుని రాజకీయాలు ఉండి ఒక హోదాలో ఉండి కూడా వాళ్ళు వాళ్ళకి ఇన్సిపెన్స్ ఉండవలసిన వాళ్ళు ఈ విధంగా మాట్లాడేటప్పుడు వాళ్ళు ఏం చేయాలి? వాళ్ళు కూడా చంపేయాలి. అది కరెక్ట్ కాదు. ఒక్కోసారి ఫ్లోలో ఏదైనా మాట తోలనాడొచ్చు, దాన్ని వెనక్కి తీసుకునేటట్టు క్షమాపణ చెప్పేటట్టు ఉండాలి. అంతేగాని వందాతనంగా ఉండాలి. ఈ విషయంలో అయితే మటుకి ఏ పార్టీ కూడా తప్పు చేసినా దీన్ని అయితే తీవ్రంగా ఖండిస్తారు. ఇప్పుడు భారతి గారు అవ్వచ్చు, శర్మిల గారు అవ్వచ్చు, లేకపోతే మన భువనేశ్వరి గారు అవ్వచ్చు, ఎవరైనా సరే వీళ్ళంతా మనకి ఒక ఆడపడుచులు. కాబట్టి వాళ్ళు వందాతనంగా మనం మాట్లాడాలి. దానికి మనం తగిన గౌరవం ఇవ్వాలి. అంటే అది ఏ పార్టీ కూడా తప్పు చేసినా, ఈవెన్ వైసీపీ వాడు కాదు ఎవరు చేసినా సరే దీన్ని అయితే తీవ్రంగా ఖండిస్తున్నాం. సార్, వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చినట్టయితే టీడీపీ సోషల్ మీడియాలో మాట్లాడినటువంటి కిరాక్ కార్పి గాని, నిన్న అరెస్ట్ చేసిన కిరణ్ గాని, సీమరాజా గాని, అంటే ఇలాంటి వాళ్ళని నరికేస్తాం చంపేస్తాం అని చెప్పడం కరెక్టే అంటారా? ఇలా ప్రజాస్వామ్యంలో ఎవరి అభిప్రాయం వాళ్ళు చెప్పొచ్చు. నరికేస్తాం చంపేస్తాం అనే అధికారం సొంత పిల్లల్ని చంపుదామని తల్లిదండ్రులకే అధికారం లేదు. ఉద్యోగం ఇచ్చినటువంటి బాసే ఉద్యోగం చేసేవాడిని నరికే గాని, కొరికే గాని, లేకపోతే ఏదో ఉద్యోగం నుంచి తీసేస్తామనే అధికారం ఎవరికి లేదు ప్రజాస్వామ్యంలో. ఉద్రేకంతోటో లేకపోతే మానవత్వ విలువలు తెలియని వాళ్ళు ఎవరైనా కొన్ని మాట్లాడుతుంటారు, కానీ అది కరెక్ట్ కాదు. ఏదైనా ఉంటే వాళ్ళకి నయానో భయానో చెప్పి మనం మంచి మార్గంలో నడిపించడం చేయాలి. కానీ అలా ఎలా ఇంతకుముందు ఆ గవర్నమెంట్లో మనం చూసాం, ఎంతో మందికి ఇంక్లూడింగ్ ఈ రోజు చంద్రబాబుకి ఆ రోజు ఎన్ని రకాలైన ఇబ్బందులు పెట్టారో మీకు తెలుసు, మనందరికి తెలుసు, ప్రజానీకంగా అందరికీ తెలుసు. అయినప్పటికీ ఇప్పుడు మనకు సాక్ష్య పత్రిక ఉందనుకోండి, దానిలో రాస్తున్న ఆ పదజాలం అనేది మామూలుగా హ్యుమానిటీ ఉన్నోడు ఎవడో చదవలేడు. ఆ పత్రికో లేదా పార్టీయో లేకపోతే అదే అనుకున్నోడు ఎవడైనా చదవగలడు, మిగిలినోడు ఎవడు చదవలేడు. ఇవన్నీ కూడా ప్రజాస్వామ్యం ఉన్నటువంటి నైతిక విలువలు ఉన్నటువంటి ప్రజల్లో ఇవన్నీ అనవసరమైన చెడు సంకేతాలని పంపిస్తాయి.